చింతగడ్డ తండాకు లేదా పోలింగ్ బూత్ మా తండా ఓట్లు కావాలి కానీ మా సమస్యలు పట్టించుకోరా. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం చింతగడ్డ తండా ప్రజలు ఆవేదన వర్తనాతీతం. మా తండాలో గవర్నమెంట్ బడి ఉన్నా కూడా అందులో పోలింగ్ బూత్ ఏర్పాటు చేయలేదు. మా తండా నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజుపేట గ్రామానికి వెళ్లి ఓటర్లు ఓటు వేయాలి. కాలినడకల వెళ్లాలి అంటే 2 కిలోమీటర్ల దూరంలో పోలింగ్ బూత్ ఉంటుంది. కానీ రహదారి కుంటలు వరద నీటితో నిండి ఉంటుంది. రవాణా సౌకర్యం ద్వారా వెళ్ళాలి అంటే 6 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఓట్లు వేయాలి. మా తండాకు సరైన రహదారి కూడా లేదు. మా తండాకు సరైన రహదారిని కల్పించి మాకు కావలసిన అవసరాలను తీర్చాలని జేఎన్ఆర్ టీవీ ఛానల్ ద్వారా అధికారులకు విన్నవించుకుంటున్నాం. మేము ఊరికి ఎప్పటి నుంచో ఫస్ట్ కాంగ్రెస్ వార్డు నెంబర్గా గెలిచిన సిలోసన. మా ఆయన పేరు కొమ్మాలు. చింతగడ్డ తండ, గ్రామం రాజపేట, మండలం నర్సంపేట, జిల్లా వరంగల్. కానీ అప్పటి నుంచి మాకేం రాలే. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ లో ఉన్నా కూడా మాకు పట్టా పాస్బుక్ రాలే. మాకు ఏదైనా ఏది ఇష్టాలు కూడా మాకు ఎవరు తెలిసి చెప్తలేరు. ఇప్పుడు అంటే మా ఊరికి ఎప్పటి నుంచో పోర్లాడుకుంటా వచ్చినా మా ఊరికి రోడ్ అయితే రాలే. మాకు ఏది ఇవ్వకున్నా మాకు ఊరికి మాత్రం రోడ్ ఉంటే మాకు చాలు. అంటే చిన్న పెద్ద మాకు అక్కడ రోడ్ మంచిగా లేదు, పడతారో సత్తారో ఏ రాజ్యకం పెట్టదు. ఎవరైనా చేసినా కూడా మా కడుపు మాకే కాలుతుంది. కానీ ఒకటి మాకు కరెంట్, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినా మాకు కరెంటు ఉండేది. మాకు సన్న బియ్యం కూడా మాకు కేసీఆర్ ఇవ్వలే, మాకు రేవంత్ రెడ్డి ఇవ్వలే. మేము రైతులం బిడ్డలం, మేము కష్టం చేస్తున్నాం, మేము పంపిస్తున్నాం. అంటే రైతు చేసిన కష్టాలే వాళ్ళు తింటారు, మాకే పంపిస్తారు. కానీ ఏ రాజకీయం మాకు కాదు. కానీ మాకు ఒక రోడ్డు ఉండాలి. మేము దేనికైనా వంగిపోం, మేము దేనికైనా తొంగిపోం. అంటే మా ఊర్లోకైనా వస్తున్నాయి రాలే. ఒకటాను 4,000 ఇస్తున్నారు, ఏదో వంట అమ్మాయిలు ఇస్తున్నారు. మన ఒకటి ఏమో కాయ ఉద్యోగం, మన ఒకటేమో పెళ్లి కళ్యాణాలు ఇస్తున్నారు. మాకు ఏది రాలేదన్న, మాకు ఏది రాక మా రోడ్ అయితే చాలు. ఇప్పుడు నేను 20 సంవత్సరాలు చేసి టీఆర్ఎస్ లా కాంగ్రెస్ మాకు ఏం రాలేదు. ఒక కాస్తగడ్డ కూడా లేదు. ఓటేయాలంటే ఎంత దూరం పోయి వేయాలి? ఎక్కడికి పోవాలి? నేను రాజపేటలో పోవాలి. రాజపేట ఎంత దూరం ఉంటుంది? అంటే కొన్ని 3 కిలోమీటర్, 3 కిలో బరికి అంతే. మరి మీరు ఏం కావాలనుకుంటున్నారు? మాకు రోడ్డు కావాలి. మా ఊరికి ఓట్లు ఇక్కడ మాకు బియ్యం దేనికో పింఛను మా ఊర్లో ఉండాలి. మేము బుక్కే నడసామా చింతగడ్డ తండ. మాకేం సవలత్ లేదు, రోడ్ లేదు. పింఛనికి పోవాలంటే రాజపేట ముత్తిపేటకు పోవాలి. బియ్యానికి పోయిన ఆడికి పోవాలి. మాకు ఈడ కూలి ఉన్నది, ఈడ వచ్చి ఇచ్చిపోవాలి. మాకు బియ్యం పింఛని పైసలు. మాకు రోడ్ లేదు, మాకు గతి లేదు, ఏం లేకుండా ఉన్నాం. 4,000 ఇస్తామని పింఛని, 4,000 ఇస్తామని 4,000 2,000 సేవ అవుతుంది. పైసలు పెట్టుకొని పోతాను. ఆ పైసలు మాకు తినేదాన్ని తాగేదాన్ని సరిపోతలేదు. ముసలిలోకి ఏం సవలత్ లేదయా. అసలు రోడ్ కావాలి మాకు. మాకు అంత ఓట్లు ఉన్నాయి. రోడ్ లేకుంటేనే ఈయన చేస్తాను. బియ్యానికి గాని పింఛని పైసలకు గాని ముత్తేసిపేటకు రాజపేటకు పోవాలి. మాకేం కావాలంటే మాకు రోడ్డు కావాలి. మాకు ఈ బడిలా మాకు బియ్యం ఇచ్చి పోవాలి, మాకు పైసలు ఇచ్చి పోవాలి. మేము ఇదే కోరుకుంటున్నాం. మేము కోరుకుంటలేము ఇవాళ ఇంట్లో రేపు ముట్లా మేము. కానీ ఎందుకోలేక ఉండాలి కదా సవలత్ అని నేను అంటాను.